गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం। ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఈ రోజున ద్వాదశి మధ్యాహ్నం 2:59 వరకు ఉంది। శ్రవణ నక్షత్రం సాయంత్రం 4:55 వరకు ఉంది। ఈ రోజున వర్జన్ రాత్రి 8:44 నుంచి 10:16 వరకు ఉంది। అలాగే ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:23 నుంచి 5:12 వరకు ఉంది। ఇవాళ సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 3 గంటల సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 4 గంటల సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకి సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6 గంటలకి। ఈ రోజున ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారాలకి శ్రీకారం చుట్టాలి అనుకుంటే సాయంత్రం 6:15 సమయం అనుకూలంగా ఉంది। అందరికీ కూడా ఈ రాబోయే వారం రోజుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన పండుగల వివరాలు వాటి వివరాలు తెలుసుకునే ముందు శ్రావణ అమావాస్య దగ్గర నుంచి ప్రారంభం చేసి చాలా పెను తుఫానుతో వరదలతో మొత్తం అంతా అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితులు గమనించాం। జ్యోతిషశాస్త్ర రీత్యా వీటిని గమనించగలరా ముందు అంటే గమనించి ఏం చేస్తామనే ప్రశ్న కూడా వెంటనే ప్రారంభమవుతుందనుకోవాలి। కారణం ఏంటంటే ఉదాహరణ చెప్తాను। నేను కప్పగంతువారి పంచాంగం రాస్తూ ఉంటాను। మా కప్పగంతువారి పంచాంగం మరి ఇందులో ఈ వరదలు ఉప్పెనలు వీటి గురించి మొత్తం అంతా కూడా తెలుసుకోవడం అయింది, రాయడం అయింది। ఇక్కడ మా పెద్ద పంచాంగం 12వ పేజీలో శ్రవణ మాసం భాద్రపద మాస విశేషాలు చూస్తే పంటలకు ఉపయోగం లేని వర్షాలు కురిసే అవకాశం ఉంది, తుఫానులు హెచ్చరికలు బాగా ఉన్నాయి, మరి అన్ని ప్రాంతాలకి కూడా ఇబ్బందులు వస్తాయి, స్పెసిఫిక్గా తూర్పు తీరం కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది అని రాసుకుంటూ వచ్చాం। అలాగే బుడమేరు, మున్నేరు, కృష్ణానది వీటి యొక్క ఇబ్బందుల వల్ల వచ్చినటువంటి గండ్లు, తుఫాన్లు, అలాగే శ్రీకాకుళం వైపు వరదలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు। ఇది ఇన్నేళ్ళు సర్వీసులో ఇలాంటివి రాసుకుంటూ వచ్చాం, చాలా విశేషాలను రాసుకుంటూ వచ్చాం। రాసుకొచ్చాక ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇది కేవలం రాసిన వాడి యొక్క గొప్పతనం కోసం, ఆ శాస్త్రం యొక్క గొప్పతనం కోసం ఉపయోగపడుతుంది తప్పితే దీనిని తీసుకుని ఎవరైనా జాగ్రత్త పడేవాళ్ళు ఉంటారా అంటే దీన్ని ఏ స్థాయిలో పరిగణన చేసుకోవచ్చు అని। అలాగే వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులను అప్పటికప్పుడు అందరూ కూడా అప్రమత్తం అవుదామని ప్రయత్నిస్తారు, ముందుగా దాన్ని ఎవరు కూడా రక్షణకు తీసుకునే ప్రయత్నాలు చేయలేని పరిస్థితిగా కనబడుతుంటుంది। వీటికంటే కూడా సమాజంలో చాలా గొప్పదైనటువంటి పరిస్థితి కనబడింది। మీరందరూ ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసే ఉంటారు। ఎంతోమంది దాతలు ఇలా ఇబ్బంది పడ్డ వాళ్ళకి సహకారం చేయడం కోసం ముందుకు వస్తున్నారు। అలాగే చాలామంది ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలని అక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో చాలా గొప్ప సర్వీసెస్ చేస్తున్నారు। సర్వీసెస్ మాకు అందలేదనే వాళ్ళు ఉంటూనే ఉంటారు। ప్రతి వరదలోపు, ప్రతి తుఫానులోప్పుడు ఎంతో కొంత ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది। అది తప్పుగా చూపించడం అనేది కుదిరే పని కాదు। కానీ జరిగేది జరుగుతుండగా ఉన్నవాళ్ళని రక్షించే ప్రయత్నంలో గొప్ప కృషి జరిగింది। ప్రభుత్వం యొక్క కృషి చాలా బాగుంది। ప్రభుత్వోద్యోగులు దాన్ని ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ప్రాణరక్షణ చేస్తూ అందరినీ కాపాడే ప్రయత్నంగా వాళ్ళు తీసుకున్నటువంటి గొప్పదైనటువంటి కృషిని మనందరం కూడా అభినందించాలి। సేవా కార్యక్రమాలు చాలా గొప్పగా నడుస్తున్నాయి, మరి వాళ్ళకి అందించే వనరులు ఇప్పుడు చాలా గొప్పగా నడుస్తున్నాయి। ఇక దాతలందరూ కూడా మీ శక్తికి మించి చేయక్కల, మీరందరూ కూడా మీకు తోచిన విధంగా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన వనరులు సమకూర్చేందుకు వీలుగా మీరు ప్రత్యక్షంగా వెళ్ళి బాధ్యత తీసుకుని వెళ్ళి రావడం। అందరూ చేసినట్టుగా ₹1,00,000 చేయలేకపోయామే, ₹2,00,000 చేయలేకపోయాం, పేపర్లో ఫోటో రాలేదే, పేరు రాలేదే అనేటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు। కేవలం మనం వెళ్ళాలి, మనం సహాయం చేసి రావాలి అని చెప్పే ప్రయత్నంలో మీ యొక్క బంధువర్గం కానీ మీ యొక్క స్నేహవర్గం కానీ నిజంగా ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు అక్కడ అని తెలిస్తే
వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చి రావడం కోసం చెప్పేసి కొంత ద్రవ్యాన్ని మీ శక్తికి మించకుండా మీ శక్తి పరిధిలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని తీసుకువెళ్ళి దానం చేసిరండి. ఇట్లాంటి సందర్భంలో చేసిన దానాలు చాలా పుణ్యప్రదం, అవి బాగా ఉపయోగపడతాయి. ఇంకా గొప్ప విశేషం ఒక మాట చెప్తాను. ఇప్పుడే ఆ ప్రాంతాలని కూడా వరద తాకిడి నుంచి బయటపడి సర్దుకుంటున్నాయి. ఇక్కడ పవిత్రమైన మహాలయ పక్షం రాబోతోంది సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి. సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అక్టోబర్ 22వ తారీఖు దాకా కూడా ఈ పవిత్రమైనటువంటి మహాలయ పక్షాల్లో పితృదేవతలను ఉద్దేశించి చేసే దాన ధర్మాలు చాలా విశేషమైనటువంటివి. కాబట్టి మీరు ఈ వరద తాకిడికి ఇబ్బంది పడ్డ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఎవరినో ఒకళ్ళనో ఇద్దరినో మీ శక్తి అనుసారం తీసుకుని వాళ్ళకి ఇంట్లోకి కావాల్సిన సరంజామా ఏర్పాటు చేసి చక్కగా మనకి పేపర్లో ఫోటో కల్లా భగవంతుడు మనం గుర్తించాలి. ఆ విధమైన దాన ధర్మాలు చేయాలి. మనం పేపర్లో ఫోటోలో పేర్లు రావడం కోసం కాదు చేయాల్సింది. ఇవాళ మనం చేసే ద్రవ్యం నిజమైన దానంగా గుర్తింపబడేటువంటి అవకాశం, ఇవాళ రోజున మనం చేసేటువంటి దానానికి సరైనటువంటి మార్గం ఏర్పడే అవకాశాలు ఉన్నటువంటి రోజులు ఇవి. మరి భగవంతుడు అట్లా కావాలని సృష్టించాడేమో. పవిత్రమైన మహాలయ పక్షాల్లో మనం ఇట్లాంటి దాన ధర్మాలు చేసుకుంటే ఇంకా పుణ్యం వచ్చేందుకు వీలుగా చక్కనైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. 18వ తారీఖు నుంచి పితృదేవతలను ఉద్దేశించి కనుక ఈ దాన ధర్మాలు చేస్తే చాలా విశేషం చెప్తూ ఉంటారు మహాలయ పక్షాల సందర్భంలో. ఈ దానాల్ని ఈ విధంగా కూడా సద్వినియోగం చేయండి. ఎవరికైనా ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయి ఉంటాయి, మిక్సీ పాడైపోయి ఉంటుంది. నిజంగా సాధారణమైన కుటుంబీకుడు ఒక్కసారిగా ఇట్లాంటి వరద ప్రమాదంలో ఇబ్బంది పడి మళ్ళీ వెంటనే మిక్సీ కొనుక్కోవాలంటే ఇబ్బంది పడతాడు. మీకు ఆ మిక్సీ కొనిచ్చే శక్తి కనుక ఉంటే వెళ్ళి ఎవరైనా చూసి ఏమన్నా మీ ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయా, మిక్సీ ఉందా లేదా, సరే కొనిపెట్టండి. కులము మతం చూసుకోవద్దు. అవకాశం వరకు ఫస్ట్ మీ బంధువర్గానికే అట్లాంటి ఇబ్బంది ఉంటే కనుక వాళ్ళని తెలుసుకోండి, వాళ్ళకి వెళ్ళి సమకూర్చిరండి. లేదు స్నేహితుల్లో ఉన్నారు, వెళ్ళి చేసిరండి. ఆ తర్వాత 3వ కేటగిరీగా ఇంకా కులం మతం భేదం లేకుండా వెళ్ళి దాన ధర్మాలు చేసిరండి. ఇవాళ అందరూ కూడా ఇక్కడ మనం కూడా చూసాం, ఇది కూడా ఒక మంచికే. ఎవరి కులం వాళ్ళు వాళ్ళ కులానికి తగ్గట్టుగా దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్తున్నారు, తప్పేం కాదు. ఎందుకంటే అసలంటూ సేవా కార్యక్రమం నడవాలి. దీనికి సంఘాలు ఉండడం నష్టమేం లేదు. దానికి సత్కార్యాలకు వాడుకునే విషయంలో కుల సంఘాలు రావడం వల్ల ఇబ్బంది ఏం లేదు. దుష్కర్మలు చేసే విషయంలో రాకూడదు, కానీ సత్కార్యాలకి అలాగే దుష్కార్యాల యొక్క నివారణకి కుల సంఘాలు వచ్చి అడ్డుపడుతుంటే చాలా గొప్పగా ఉంటుంది. అప్పుడు ఈ కుల సంఘాలు వచ్చినాయే వాళ్ళ కులం వాళ్ళకి చేసుకుంటున్నారే అని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు. అసలంటూ సేవా కార్యక్రమాలు నడవాలి. ప్రభుత్వం చాలా గొప్ప కృషి చేసిందని చెప్పాలి, ఎక్కడా ఇబ్బంది లేకుండా. ఏమండి, ఇంత పెద్ద దీర్ఘమైన కాలంలో వరదల్లో నీళ్లు అలా ఉండగా ప్రజలు అంటురోగాలు బారిన పడే పరిస్థితి మనం గతంలో చూసాం. ఇప్పుడు ఏమైనా ఉందా? అంత జాగ్రత్తలు తీసుకున్నారు. మరి వెంటనే ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగులందరూ కూడా వాళ్ళ విధుల్లో ఉండి చక్కగా చేశారు. మాకు ఆ సేవలు అందలేదని వాళ్ళు ఉంటూనే ఉంటారు. ప్రతి సంవత్సరం ప్రతి చోట ఎక్కడో చోట వరదలు వచ్చినప్పుడల్లా ఇట్లాంటివి వినబడుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా జరుగుతున్న విధానం ఎదురుకుండా కనబడుతూనే ఉంది, చక్కగానే జరుగుతున్నాయి. కాబట్టి వాటిని మనం కూడా ప్రోత్సహిద్దాం. మన వంతు ఏమిటి, వాళ్ళని విమర్శించద్దు, ఎవరేం చేస్తున్నారో విమర్శించద్దు. మనకు కూడా ధర్మం ఉంది. మనం కూడా మన సాటి ప్రజలు అలా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఏమాత్రం మనం సహాయం చేయగలము అనేటువంటి అంశంలో మీరందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి మీరు అందరూ కూడా చక్కగా ఆ యొక్క శక్తికి మించకుండా మీరు మీ శక్తిలో ఎంతవరకు చేయగలరు అంతవరకు ఆ ప్రాంతాలకు వెళ్ళండి. వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడంలో మీ ద్రవ్యాన్ని కూడా సద్వినియోగం చేయండి. చక్కటి మహాలయ పక్షాల్లో మీ పితృదేవతను ఉద్దేశించి నాన్న పేరు మీద ఇచ్చాం, అమ్మ పేరు మీద ఇచ్చాం అని చెప్పి గుళ్ళల్లోనూ గోపురాల్లోనూ సేవా సంస్థలను ఇస్తూ ఉంటారే, అలాగా మా నాన్న పేరు చెప్పి మహాలయాల్లో వాళ్ళకి ఆ తుఫాను బదులుకి బలానా వస్తువు కొనిపెట్టానయ్యా, మా నాన్న పేరు చెప్పి బలానా వస్తువులు కొనిపెట్టానయ్యా అని చెప్పుకునేందుకు వీలుగా వెళ్ళి చక్కగా మీరు తెలిసిన వాళ్ళందరికీ కూడా అక్కడ దాన ధర్మాలు చేసిరండి. మహాలయ పక్షాలు ఇంకా విశేషం. ఇక్కడ పితృదేవతను ఉద్దేశించి చేసే దాన ధర్మాలు చాలా విశేషంగా ఫలిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న మీరు మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. లేదు ఒక చిన్న వస్తువు కాకుండా మీ కాలనీ అందరూ కూడా కలిసి ఒక పెద్ద అమౌంట్గా తీసుకెళ్ళి కొంతమందిని అక్కడ చక్కగా సర్వీస్ చేసండి, కొంతమందికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసిరండి. మీరు తెలుసుకున్న ఈ అంశాన్ని 10 మందికి కూడా ప్రచారం చేయండి. మహాలయ పక్షాల్లో మీ తాత పేరు చెప్పో, మీ మామ పేరు చెప్పో, మీ అమ్మమ్మ పేరు చెప్పో, మీ నాన్నగారి పేరు చెప్పో, మీ అమ్మగారి పేరు చెప్పో చేసే దాన ధర్మాలు ఇప్పుడు ఇంకా విశేషాన్ని ఇస్తాయని చెప్తూ ఉంటారు. మనకి పురాణాలు ప్రత్యక్షంగా దాన్ని చూపిస్తూనే ఉన్నాయి. అటువంటి గొప్పదైనటువంటి మహాలయ పక్షాల్లో ఇట్లాంటి ఇబ్బంది వచ్చిన ఈ సందర్భాన్ని
మీరు దాన ధర్మాలు చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకునే వీలుగా వెళ్ళి చక్కగా మీ శక్త్యానుసారం కొంతమందిని ఆదుకుంటారని అందరినీ అంతా వాళ్ళకి కావాల్సిన స్థాయిలో ఏ ప్రభుత్వం ఆదుకోలేదు, ఎప్పుడూ ఆదుకోలేదు. విమర్శలు వస్తుంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు, తప్పది. ఇలాంటి టైంలో మనం కూడా మన బాధ్యతని వెళ్ళడం అవసరం. విజయవాడలోనే కొంత భాగం పాడైంది, చాలా భాగం బాగానే ఉంది. బాగున్న వాళ్ళందరూ కూడా ఒక్క కుటుంబానికైనా కావాల్సిన వస్తువులు సమకూర్చే ప్రయత్నంలో ముందుకు వెళ్ళండి. మీ కుటుంబానికి శ్రేయస్కరంగా అంతా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారాన్ని మనం చూస్తే సెప్టెంబర్ 15 దగ్గర నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే శని కుంభంలో ఉన్నారు, అలాగే రాహు మీనంలో ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నారు, అలాగే మిథునంలో కుజుడు ఈ వారం రోజులు అట్లాగే ఉంటాడు ఆయన. బుధుడు ఆయన సింహంలో ఉంటారు, రవి ఎక్కువ కాలం కన్యలో, శుక్రుడు కూడా మరి ఆయన 18 తారీఖు వరకు కన్యలో ఉండే తర్వాత తులలో మారుతున్నారు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారం, ఈ గ్రహచారాన్ని ఆధారం చేసుకుని రాబోయే వారం రోజులు ఉన్నటువంటి రాసుల యొక్క ఫలితాలు తెలిసిన ముందు ఒకసారి అందరం కూడా భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఇక్కడ భాద్రపద మాసంలో కృష్ణపక్షం అంతా కూడా మహాలయ పక్షాలు అంటూ ఉంటారు. ఈ మహాలయ పక్షాలు పితృతుల యొక్క విశేషాలు. అందరూ కూడా పితృదోషం ఉంది అని చెప్పేసి ఎక్కడో ఏవో కార్యక్రమాలు చేసుకుంటూ యాగాలని యజ్ఞాలను తిరుగుతున్నారు. పితృదోషం ఉంటే పితృ సంబంధమైన కార్యమే చేస్తే పోతుంది. జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ వేసుకోవాలి, కానీ బలానికి మంచిదని చెప్పి టాబ్లెట్ వేసుకుంటామా? బలం టాబ్లెట్ మంచిదే, జ్వరం వచ్చినప్పుడు కాదు. మీకు ఇవాళ రోజున కొత్త ట్రెండ్ నడుస్తోంది. మీకు కొద్ది రోజులు కుజ దోషం అని చెప్పారు, ఆ తర్వాత కాలసర్పదోషం అనేదాన్ని తీసుకొచ్చారు, తర్వాత ఇంట్లో వాస్తు బలం చెప్పారు, తర్వాత డైమండ్స్ అని చెప్పారు, తర్వాత మళ్ళీ శని దోషం అని చెప్పారు. ఇలా అన్ని దోషాలు పోగొట్టి ఇప్పుడు పితృదోషాల మీద పడ్డారు. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ట్రెండ్ నడుస్తోంది జ్యోతిషం మీద. అలాగా కొన్ని దుష్ట సంబంధమైనటువంటి వ్యాఖ్యానాలు ప్రతి వాళ్ళకి అంటగట్టి బెదిరించేటువంటి సిద్ధాంతుల మూలంగా జ్యోతిషశాస్త్రం అపహాస్యం అయిపోతుంది. సరే, ఒకవేళ నిజంగా పితృదోషాలు ఉన్నాయంటే మనం జ్యోతిష బాలశిక్షలో ఇక్కడ శాస్త్రం పాఠం చెప్పుకుంటున్నాం. జ్యోతిష శాస్త్రం పితృ సంబంధమైన దోషాలు ఏ గ్రహాల వల్ల వస్తాయో కూడా మనం పాఠం చెప్పుకున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ పుత్రభావం చెప్పినప్పుడు కూడా పితృదోషాల గురించి అక్కడ మనకి పాఠం వచ్చింది. సరే, నిజంగా పితృదోషాలు ఉన్నాయా, పితృదోషాలు లేవా అయినప్పటికీ కూడా చెప్పే సిద్ధాంతుల కంటే కూడా ఆ సిద్ధాంతులు చెప్పినటువంటి ఆ మాటలను ఒకరొకరు ప్రచారం చేసుకుంటూ ఎక్కువగా అనుష్ఠించే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ సిద్ధాంతుల తప్పు కూడా చాలా తక్కువే ఉంది, 10% ఉంది. ఎవడో పుష్యరాగం పెట్టుకుంటే బాగుంటుందంటే ఆ సీజన్లో మొత్తం ప్రతివాడు పుష్యరాగం పెట్టేసుకున్నాడు. వాడికి బాగుంటుందో కాదు, ఆయన అడిగి పెట్టుకున్నాడు. ఏమంటే ఆయన చెప్పాడు నాకు పడలేదని అనేవాడు ఒకడు. ఇలా పడలేదనే వాళ్ళు పెరిగిన తర్వాత అవి రాళ్ళు వేస్ట్ అయ్యాయి, ఇదంతా వ్యాపారం కోసం అడుకునేవాళ్ళు ఇప్పుడు పెరిగారు మళ్ళీ. అలాగే ఒక్కొక్క సీజన్కి ఒకటి. మధ్యలో కొన్నాళ్ళు కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం అదొక హైలైట్ అయింది. ఇప్పుడు కొన్నాళ్ళు గోకర్ణం అయింది. ఇలాగా ఒక్కొక్క సీజన్కి ఒక కొత్త ట్రెండ్ తీసుకొస్తున్నారు ఈ జ్యోతిషంలో శాంతి మార్గాల్లో. మీకు పితృదోషాలు ఉంటే పితృ సంబంధమైన కార్యక్రమాలు ఎవడో చెప్పట్ల. ఒరే, తల్లిదండ్రులు బతుకుండగా సేవ చేయాలరా, వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ సమకూర్చాలి, తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆబ్దికాదులన్నీ కూడా శాస్త్రీయంగా నిర్వహించాలరా, అమావాస్య నాడు తర్పణాలు వదలండిరా, సంక్రమణాలు తర్పణాలు వదలండిరా. ఇలాంటి మహాలయ పక్షాలు చాలా విశేషంరా. ఇక్కడ మీ నాన్నని ఉద్దేశించి, మిమ్మల్ని ఉద్దేశించి, మీ తాతని మీ మామని ఉద్దేశించి వచ్చేటువంటి పితృదేవతలందరినీ కూడా ఉద్దేశించి తర్పణాలు వదిలితే వాళ్ళు పితృదేవతలు అనుగ్రహిస్తే నీకు సమస్తమైన సమస్యలు పోతాయిరా అని చెప్పే సిద్ధాంతులు మాత్రం కనబడట్లా. అయ్యా, ఇది మహాలయపక్షం చాలా విశేషం. తండ్రి లేని వాళ్ళందరూ కూడా చక్కగా మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా ఉండి అవకాశం ఉంటే తర్పణాలు వదులుకుని, తర్పణాలు వదిలిన తర్వాతే మరి భోజనం చేయడం, రాత్రిపూట భోజనం చేయకుండా ఉండడం, ఇంకా నియమాలు ఉన్నాయి కొన్ని, పాటించగలిగితే పాటించడం లేతలేదు. ఈ 15 రోజులు పితృదేవతలను ఉద్దేశించి దీక్షగా కనుక మహాలయపక్షాలు కనుక చేస్తే నిజంగా పితృదోషాలు ఉంటే తొలుగుతాయి, పితృదేవతలు అందరూ అనుగ్రహిస్తారు. అటువంటి గొప్పదైనటువంటి ఈ మహాలయపక్షాలను తండ్రి లేని వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. పితృదోషాలకి శాంతి ఇది ఒకటే. ఒకవేళ తండ్రి ఉన్నవాళ్ళు వాళ్ళ తాతగారు లేకపోతే కనుక మీ తండ్రి గారిని ప్రేరేపించి ఈ మహాలయపక్ష దీక్ష చేసేలాగా ప్రయత్నం చేయండి. తద్వారా మీ కుటుంబానికి అందరికీ కూడా కామన్గా వస్తున్నటువంటి సమస్యలు తీరే అవకాశం వస్తుంది. పితృదేవతల అనుగ్రహం లభిస్తే కుటుంబంలో తరతరాలు మళ్ళీ ఇంకా అభివృద్ధిలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పితృదోషానికి వాళ్ళు చాలా విశేషాలుగా శాంతి మార్గాలు చెప్తున్నారు. అవన్నీ ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేసే లోపుగా, శాస్త్రచర్చలో చేసే లోపుగా
దానికంటే ముఖ్యమైనది, ప్రధానమైంది, నిర్దిష్టంగా ఎవరు కాదనడానికి సరిపోంది ఈ యొక్క పితృదేవత ఆరాధన. ఆ తండ్రి లేని వాళ్ళందరూ కూడా వాళ్ళ తండ్రి గారు గతించిన తిథిని లేదా తల్లిగారు గతించిన తిథికి ఆ ఆబ్దీకాదులు నిర్వహించడం, ప్రతి అమావాస్యకి తర్పణం వదలడం, ప్రతి సంక్రమణానికి అంటే ప్రతి నెలలోనూ కూడా రవి సంక్రమణం జరిగినప్పుడల్లా దానికి సంబంధించిన తర్పణాలు వదలడం, ఈ మహాలయ పక్షాలు ఇలాంటి షణ్వత శ్రాద్ధాలని చెప్పి 96 రోజులు ఉన్నాయి. అందులో ఈ మహాలయాలు ఇంకా విశేషం. వాటినన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని వీటిల్లో కనుక ఈ యొక్క పితృకార్యాలు కనుక చేస్తే పితృదోషం తగ్గి దానికి శాంతి జరిగి మీ కుటుంబాల్లో పితృదోషాల మూలంగా వస్తున్న ప్రభావాలు కన్నిటికీ కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది. అది గమనించుకుంటారని చెప్పి, తెలియని ఈ అంశాన్ని తెలుసుకుని పాటిస్తారని చెప్పి ఆశిస్తూ, మేషరాశి మేషరాశి వారికి ఈ రాబోయే వారం రోజులు కూడా గ్రహచారం కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తోంది. ప్రధానంగా శుక్రుడు యొక్క సంచార ప్రభావం చేత కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో బుద్ధి కుశలత సరిగా ప్రదర్శించని పరిస్థితి ఏర్పడుతుంది. మీకు అనవసరమైనటువంటి వ్యాపకాల మూలంగా సమయపాలన చేయని పరిస్థితి ఏర్పడి కుటుంబ అవసరాలు తీర్చే విషయంగాను ఉద్యోగ విధి నిర్వహణ విషయంలోనూ కూడా ఇబ్బందులు పడే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇతరుల అంశాలు జరిగిపోవద్దు, ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. తద్వారా మీరు ఎన్నో లాభాలు పొందే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి దీర్ఘకాలికమైన వ్యవహారాలని కూడా ఈ వారం రోజులు వాటిని ఆపివేయడంలో చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రధానంగా మీరు అనవసరమైన విషయాల ద్వారా అవమానాల దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తుంది. మీ పిల్లలు మీ మాట వినకపోవడం, ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం వస్తుంది. విచిత్రమైన సమస్యలకి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలిస్తారు, కానీ ఆగ్రహావేశాలు పెంచుకుని ఈ ఆగ్రహావేశాలతో అందరితోనూ కూడా సంభాషణ చేసి మీ యొక్క బంధువర్గంతో, స్నేహవర్గంతో కూడా కళాప్రదమైనటువంటి తత్వంతో ముందుకు నడిచి అందరికీ కూడా మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కృత్తిగా ఒకటో పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చికాకులు పడే అవకాశం వస్తుంది, కానీ ఆర్థిక లావాదేవీలు బాగా నడిపే అవకాశం వస్తుంది. మీ స్నేహితులు చేసిన పొరపాట్లు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. మేషరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా అవకాశాన్ని పురస్కరించుకునే ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఎన్నిసార్లు పారాయణ చేయగలిగితే అన్నిసార్లు చేయడం మంచిది. లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం శ్రవణం చేయడం వలనైనా సరే మీకు చాలా ఉపశమనం లభించే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళు ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు ఈ వారం రోజులు అందుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం ఈ రెండింటినీ కూడా సమతూకంగా సమన్యాయంతో అటు మీ పై అధికారులతోనూ మీ కింద పనిచేసే వాళ్ళతోనూ కూడా ఒక చక్కనైనటువంటి దృక్పథాన్ని ప్రదర్శింపజేస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. తెలివిగా ప్రవర్తిస్తారు. అయితే ఈ వారాంత్యంలో షష్ఠ శుక్రుడు యొక్క ప్రభావం చేత కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కానీ వాటిని దాటవేస్తారు. అలాగే ప్రయాణ అసౌకర్యాలు కొన్ని ఉంటాయి, వాటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. వాహన చికాకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాబోయే వారం రోజులు మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగ వ్యాపార విషయాలు వీటిల్లో అధికారులతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. వాటినన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తూ చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చాకచక్యం ప్రదర్శించి సమస్యలను దూరం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృషభ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో నిత్యం తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయడం, అలాగే శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం వలన చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి
చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతా బాగుంది నాకు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎన్ని జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిది. మీ యొక్క ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కొన్ని విజయాలు సాధించే అవకాశం ఉంది. ఎవరి మీదైనా ఆధారపడి ఏ వ్యవహారాన్నైనా సరే చేస్తే అవి కొంచెం సమస్యాత్మకమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహచారం రీత్యా చూస్తే మీకు ఇక్కడ అన్ని కోణాల్లోనూ కూడా కుజుడు యొక్క సంచార ప్రభావమే తేడాగా కనబడుతోంది. గురువు వేయంలో ఉన్నారు. వీటి ప్రభావం చేత ఆర్థిక లావాదేవీలు సరిగా నడపలేక కొంచెం ఆగ్రహావేశాలు వచ్చే అవకాశం వస్తుంది. కానీ బుద్ధి కుశలత మాత్రం బాగుంటుంది. ఎక్కడ ఏ పని ఎలా చేయాలో తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, కానీ ప్రవర్తించే విషయంలో ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఈ ఇరిటేషన్ మూలంగా మీరందరితోనూ కూడా కొంచెం ఆగ్రహించే అవకాశం వస్తుంది. ప్రధానంగా మృగశిర 3-4 పాదాల వాళ్ళకి కలహాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులు పొందుతారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా అనేకమైనటువంటి సమస్యలకు దగ్గరే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మిథున రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన కొంచెం సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. అలాగే వీళ్ళు ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం వలన, ఇంకా అవకాశం కుదిరితే కనుక కాలభైరవాష్టకం పారాయణ చేయడం మూలంగా సమస్యలను కొన్నిటిని దూరం చేసుకునే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. తగు జాగ్రత్తలు పాటిస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా బుద్ధి కుశలతతో పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా తెలివిగా, ఓర్పుగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఒక్కొక్క చోట సమస్యలకు దగ్గరే అవకాశం వస్తూ ఉంటుంది. ఈ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కానీ, లేదా ఈ రుణ వ్యవహారాలు కానీ, వీటిల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలకి చాలా ప్రాధాన్యత, సమయపాలన చేస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలన్నింటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఉంటే చాలా సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎన్ని జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిదని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి గ్రహచార రీత్యా బాగా శోధిస్తే కొత్త కొత్త వ్యవహారాలు ఏమి చేపట్టకుండా ఉంటే మంచిది. అలాగే షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరికీ కూడా గురుబలం బాగుంది. శుక్రుడు కూడా వారాంత్యంలో అనుకూలిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. పునరుసు 4వ పాదం వాళ్ళు అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి మాత్రం ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ చాలా చక్కనైన లాభాలు తీసుకుని ముందుకు వెళ్తారు. ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. సింహరాశి. ప్రతి పని కూడా చాలా చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు. కొత్త వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా మీరు శోధించి సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చేసేటువంటి పరిశ్రమ మీకు చాలా లాభదాయకంగా మారుతుంది. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మీకు సంబంధించినటువంటి ప్రతి పని కూడా ఆలస్యం అవుతుంది. నమ్మిన వారు మోసం చేయకుండా ఉండడం కోసం చెప్పి ప్రతి పని మీరు స్వయంగా చేసుకోండి. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్ళాలు, ఇవన్నీ కూడా కొంచెం ప్రమాదభూయిష్టం. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా తెలివిగా సాధించుకుంటారు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఈ సింహరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వలన చాలా ఉపశమనం లభిస్తుంది. ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణం మమ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా మంచి జీవనం సాగించడానికి తగినటువంటి ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. రవి అనుకూలం తక్కువగా ఉంది, కేతు యొక్క అనుకూలం తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా అన్ని గ్రహాలు మిగతా యోగం లేకపోయినా శని, గురువు, శుక్రుల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. మంచి జీవనం సాగిస్తారు, మంచి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కేవలం రవి కుజుల వలన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు పొద్దునే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. మిగతా అన్ని అంశాలు కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేకుండా సానుకూల స్థితితో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళు మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబ విషయాల్లోనూ, ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార విషయాల్లోనూ కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. చిత్త 1, 2 పాదాలు వాళ్ళకి రాబోయే కాలం అంతా కూడా భవిష్యత్తుకి మంచి బాగుంటుంది. మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తే లాభాలు పొందగలం అనేటువంటి ధైర్యం వచ్చేటువంటి కాలం నడుస్తూ ఉంది ఇప్పుడు. తులారాశి ఈ వారం రోజులు కూడా తులారాశి వాళ్ళకి భవిష్యత్తు మీద చాలా భయం, ఆందోళన ఏర్పడుతూ ఉంటాయి. అష్టమ గురువు, వ్యయంలో రవికేతువులు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మీకు ప్రతి పని మీద కూడా ఆసక్తి తగ్గేటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఏ పని చేద్దామని నిరుత్సాహం, దీని మూలంగా సగం మీరు పనులన్నీ పాడు చేసుకునే అవకాశం ఉంది. ఒక్క సూచన చేస్తా, ఏమిటంటే మీరు పని ఉన్నా లేకపోయినా సరే నిత్యం మీ వ్యాపార స్థలికి మీరు వెళ్ళిపోండి, మీ ఉద్యోగ స్థలానికి మీరు వెళ్ళిపోండి. ప్రతిదీ కూడా మీరే డైరెక్ట్గా పనులు చేసుకోవడానికి అలవాటు పడండి. తద్వారా మీకు చాలా మటుకు ఉపశమనం లభిస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా మీరు పాటిస్తూ చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు కొంత వాయిదాలు తీసుకోవడం మంచిది. అలాగే చిత్త 3, 4 పాదాలు వాళ్ళకి ఆటంకాలు చాలా వస్తూ ఉంటాయి, సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళు మీరు ధైర్యంగా ఉంటారు, ఇతరులకు కూడా ధైర్యాన్ని సూచిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. విశాఖ 1, 2, 3 పాదాలు వాళ్ళు ఎన్నో చికాకులు పడి ఆ చికాకులన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి చివరకు వాటిల్లో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. తులారాశి వాళ్ళు ఈ ప్రస్తుతం సందర్భంలో మీరు అవకాశాన్ని పురస్కరించిన ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం మూలంగా చాలా మటుకు సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఈ వారం వరకు వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహచారంలో అనుకూల స్థితి బాగా ఉంది. ఇక పై వారం నుంచి శుక్రుడు ఈ వారంలో వ్యయంలో ప్రవేశిస్తున్నాడు కదా, మెల్లగా తర్వాత వెంటనే రవి వస్తాడు, తర్వాత బుధుడు వస్తాడు. కొద్ది రోజుల గ్యాప్లో మళ్ళీ ఇంకా అంటే గ్యాప్ కొంచెం ఎక్కువగా ఉందనుకోండి, ఇప్పుడు కుజుడు కూడా అనుకూలం తక్కువగా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడే అర్ధాష్టమ శని యొక్క సంచారం చివరిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా చూపించే అవకాశం వస్తుంది. చిన్న చిన్న సమస్యలు లైఫ్లో ప్రారంభమవుతాయి. కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి వ్యవహారాలున్నా, దీర్ఘకాలికమైన సమస్యలున్నా వాటిని ఇప్పుడే ఏదో విధంగా సెటిల్ చేసేసుకోవడం కానీ, లేదా కొన్నాళ్ళు తాత్కాలికంగా వాయిదా వేసేయడం కానీ మీకు చాలా ఉత్తమంగా అనిపిస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అనేకమైనటువంటి చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటినీ కూడా ఇప్పుడు తెలివిగా ఈ వారం వరకు నడుపుకునే అవకాశం వస్తుంది. రాబోయే కాలంలో ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. విశాఖ 4వ పాదం వాళ్ళకి కొంత గురుబలం మూలంగా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ఈ వారం నుంచి క్రమక్రమంగా ఒక్కొక్కటే సమస్యలకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రత్యేకంగా మీ యొక్క పర్సనల్ జాతకాలు మీ సిద్ధాంతులకు చూపించుకుని తగిన గ్రహశాంతిని చేయించుకోమని చెప్పి సూచిస్తున్నాం. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కూడా ప్రస్తుతం ఉన్న సందర్భంలో రాబోయే కాలంలో ఒక 2-3 మాసాల పాటు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ నిమిత్తంగా మీరు కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధని గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ పర్సనల్ జాతకం కూడా మీ సిద్ధాంతం ద్వారా శోధన చేయించుకుని ఏదైనా శాంతి మార్గాలు అనుష్ఠించవలసిన అవసరం ఉంటే కనుక
వాటిని అనుష్ఠిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా మరి చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. తెలివిగా ప్రవర్తిస్తారు. కుజుడు బాలేదు, గురువు బాలేదు. అయితే రవి శుక్ర బుధుల యొక్క సంచారం బాగుంది కాబట్టి, శని సంచారం బాగుంది కాబట్టి సమస్యల్ని ముందుగా చూసుకుని దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించి సమస్యలను దూరం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కొన్ని అవవు అనుకునేటువంటి పనులు కూడా తెలివిగా పూర్తవుతుంటాయి. కొన్ని ఇది నా వల్ల తెలిగ్గానే అవుతుంది అనుకున్న పని కూడా ఆలస్యం అవుతుంది. ఈ విధమైనటువంటి విచిత్రమైనటువంటి సమస్యలు కొంచెం వెంటాడే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటించి పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత ఈ యొక్క ధనురాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సకాలంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి తెలివిగా అన్ని కార్యక్రమాలను కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకు కూడా పెద్దగా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. అవకాశాన్ని పురస్కరించుకునే ప్రాతకాలంలో మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండండి. గణపతికి గరిక, మారేడు దళం, తెల్లజిల్లేడు పూలతో అర్చన చేసుకుని బయటకు వెళ్ళండి. ఇంకా విజయ శాతం పెరిగే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి. మకర రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ధైర్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా బాగుంటాయి. రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు అందుకుంటూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వాళ్ళకి బాగా సహకరించే వ్యక్తులు పక్కనే ఉంటారు. అందువలన ఫలితాలు బాగా అనుకూలమవుతాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాలు వాళ్ళకి చాలా చక్కగా కాలం అనుకూలిస్తుంది. చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. ఈ యొక్క మకర రాశి వాళ్ళు మాకు ఇంకా బాగుండాలి అనుకుంటే కనుక మీరు ఒకసారి నవగ్రహ ఆరాధన, నవగ్రహ హోమం, నవగ్రహ పూజ చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. కుంభరాశి. కొంత ఉపశమనం ప్రారంభమవుతుంది. ఇంకా కొన్ని సమస్యలు అట్లాగే ఉంటాయి. జన్మ శని ఉన్నప్పటికీ కూడా గురువు పెద్దగా ఇబ్బంది పెట్టని స్థితి. రాహువుతో ఇబ్బంది లేదు. అయితే కుజుడు తటస్థంగా ఉన్నారు. ఇక్కడ శుక్రుడు భాగ్యంలోకి మారుతున్నాడు. కొంత సానుకూలత పెరుగుతుంది. రవి బుధుల యొక్క సంచారం అట్లాగే ఉంది. కొన్ని జిలుగు విషయాలు అట్లాగే ఉండిపోతాయి. కొన్ని సమస్యలు అట్లాగే ఉంటూ ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా ఆరోగ్య విషయం మీద జాగ్రత్తలు పెట్టుకోండి. ఇప్పుడే కాదు, రాబోయే కొద్ది కాలం పాటు సమస్యలు ఏమి తిరగబడకుండా, పాత సమస్యలు రాకుండా మీ కుటుంబ వ్యవహారాల్లో చక్కగా ఉండేలాగా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు తీసుకునే జాగ్రత్తల వలన మీకు సమస్యలు దూరమయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం, బాగా అద్భుతంగా అనిపించి కాలం బాగా మనకు అనుకూలం అవుతున్నప్పుడే పనులు చేసుకోవడం, ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. కొన్ని కొత్త విషయాలు కానీ, రోజువారీ అంశాలు కాకుండా విశేషమైన అంశాలు కానీ వెంటబడి పూర్తి చేసుకోవాలని ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది. రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్య విషయం, కుటుంబ వ్యవహారాలు ఇవి తప్పితే కొత్త వ్యవహారం పెట్టుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం చిన్న చికాకులు ఉంటాయి. సద్వేష నక్షత్రం వాళ్ళకి మానసికంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు నడిచే అవకాశం ఉంది. ఈ కుంభరాశి వాళ్ళు రోజు కూడా ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమమ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం వలన చాలా లాభాలు చేకూరే అవకాశం ఉంది. మీనరాశి. అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలని కూడా విజయంగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. కొన్ని సమస్యలు ఉంటూనే ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు
ఈ వారం అంతా కూడా చాలా ఎక్కువ పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయంలో చికాకులు పడతారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా చిన్న చిన్న సమస్యలు రావడం, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా సమస్యలు రావడం జరుగుతుంటుంది. అందరూ కూడా ఈ వారం రోజులు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో చక్కగా మీకు తోచిన విధంగా సపర్యలు చేస్తూ స్వామివారిని మెప్పించడం కోసం చెప్పేసి సంక్షిప్త రామాయణం పారాయణ చేయడం, ఆంజనేయ స్వామివారి దగ్గర రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. అలాగే ప్రదోష కాలంలో లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేయడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.